కథ మరుల మాతంగి. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు. మన్మధుడు మగవాళ్లలో కల్లా అందమైన వాడు. కొడుక్కి తగినటువంటి కోడలని చెప్పి లక్ష్మీదేవి ఆడపిల్లలలో కల్లా అందమైన రతీదేవి అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది. మన్మధుడు రతీదేవి ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒక మాటు దంపతులలో పేచీ వచ్చింది. పేచీలో తప్పు మన్మధుడిదే కనుక ఎన్ని విధాల బ్రతిమాలినా రతీదేవి కోపం చల్లారలేదు. ఇక లాభం లేదనుకొని మన్మధుడు ఒక అడవికి పోయి దిగులుగా కూర్చున్నాడు. అక్కడ అతని స్నేహితుడు అనిలుడు తారసపడి దిగులుకు కారణం ఏమిటని అడిగాడు. అందుకు మన్మధుడు ఇలా చెప్పాడు. అందుకు అనిలుడు, ఈ అడవిలోనే మరుల మాతంగి అనే తీగ ఒకటుంది. అది సప్తవర్ణాలతో మిలమిల్లాడుతుంది. దాన్నిండా పుష్పాలుంటాయి. ఆ పుష్పాలలో ఉండే మకరందాన్ని తెచ్చి నీకు ఇస్తాను. రతీదేవి నిద్రపోయే సమయంలో ఆమె 2 రెప్పల మీద 2 బిందువులు తీసి పట్టించు అని సలహా ఇచ్చాడు. ఆమె మేలుకొని కళ్ళు తెరిచే వేళకల్లా నీవు ఎదురుగా కాచుకొని ఉండాలి. మాతంగి పూదెనే మహిమ వల్ల నిన్ను చూడ్డంతో రతీదేవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది అని ధైర్యం కూడా చెప్పాడు అనిలుడు. మన్మధుడు అమితాశ్చర్యపోయాడు. మాతంగి రసం తెమ్మని మన్మధుడు అనిలున్నే పంపాడు. అనిలుని కోసం అతడు ఎదురు చూస్తూ కూర్చునేటప్పటికీ తపన నన్ను వదిలి వెళ్ళిపోకేం అంటూ ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది. మన్మధుడు తిరస్కరణి విద్య నేర్చినవాడు. ఆ తపనుడు ఎవరో ఆర్తనార్థం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో అతడు అదృశ్యుడై అక్కడే నిలబడ్డాడు. ఆ కేక వేసిన అమ్మాయి ఛాయ ఒక గంధర్వుని కుమార్తె. ఆమె తపనుణ్ణి ప్రేమించింది. కాని తపనుడు మాత్రం ఛాయను వదిలించుకుందామని చూస్తున్నాడు. ఆ తపనుడు మొదట ఛాయాదేవిని వలచి తరువాత మనస్సు మార్చేసుకొని వనరమ అనే గంధర్వ కన్యను పెళ్లాడాలనే ఉద్దేశంతో ఛాయను నిరాకరించాడు. ఛాయ గోల పెట్టింది. తపనుడు కనపడకుండా పారిపోయాడు. ఛాయ ఏడుస్తూ వెనకాలే పరిగెత్తింది. మన్మధుడు అక్కడే ఉండి ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. తపనుడు ఛాయాదేవికి చేస్తున్న అన్యాయాన్ని గ్రహించి దీన్ని సరిచేయాలని అనుకున్నాడు. ఇంతట్లో అనిలుడు మరుల మాతంగి మకరందం పట్టుకు వచ్చాడు. మన్మధుడు సంగతంతా చెప్పి తపనుడి రెప్పల మీద ఈ తేనె చుక్కలు వేసి రమ్మన్నాడు. అనిలుడు వాళ్ళ కోసం బయలుదేరాడు. దగ్గరలోనే ఒక గంధర్వ కుమారుడు గంధర్వ కుమారి నిద్రపోతున్నారు. అనిలుడు అతని 2 రెప్పల మీద 2 తేనె బిందువులు వేసేసి మన్మధుడి దగ్గరికి తిరిగి చక్కా వచ్చాడు. ఇంతకు ఆ నిద్రపోతున్నవాడు తపనుడు కానే కాదు. ఆ అమ్మాయి ఛాయాదేవి కాదు. అతడు వసంతుడనే మరొక గంధర్వుడు. ఆ అమ్మాయే వనరమ. ఈ వనరమ ఛాయాదేవికి స్నేహితురాలు. ఆమెను చూసిన తరువాతనే తపనుడికి ఛాయాదేవి పైన మక్కువ తప్పింది. వనరమ మాత్రం తపనుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. ఆమె వసంతుడనేవాణ్ణి ప్రేమించింది. వసంతుడు ఆమెను ప్రేమించాడు. వారు పెళ్లి చేసుకుందామనే ఈ అడవికొచ్చారు. అంతలోనే ఇద్దరికీ నిద్ర పట్టేసింది. మన్మధుడు చెప్పిన తపనుడు ఛాయాదేవి వీళ్ళే అయి ఉంటారనుకొని వసంతుని కంటి రెప్పల మీద తేనె చుక్కలను వేసిపోయాడు. వసంతుడు కళ్ళు తెరిచేసరికి వనరమకి బదులు ఛాయాదేవి కనపడింది. తనను తప్పించుకుపోయిన తపనుణ్ణి వెతుక్కుంటూ వసంతుడు కళ్ళు తెరిచి చూసేసరికల్లా ఆ దారినే వచ్చింది ఛాయ. ఇంకేముంది, మాతంగి ప్రభావం వల్ల వసంతుడు పెళ్లి చేసుకుందామనుకున్న వనరమ మాటే మరచిపోయి ఎదుట ఉన్న ఛాయను ప్రేమించాడు. ఛాయాదేవికి ఆశ్చర్యం దుఃఖము ఒక్కమాటుగా వచ్చాయి. తన స్నేహితురాలైన వనరమని పెళ్లి చేసుకుంటానన్న ఈ వసంతుడు తనను పలకరిస్తున్నాడేమిటి, దుర్మార్గుడు ద్రోహం తలపెడతాడా అనుకొని వసంతుడికి దొరకకుండా ఛాయ గబగబా పారిపోయింది. ఆమెను వెతుక్కుంటూ వసంతుడు బయలుదేరాడు.
వసంతుడు వెళ్ళిపోయిన చాలాసేపటికి వనరమకు మెలకువ వచ్చింది. ఇక లేచి చూస్తే వసంతుడు లేడాయే. గుండె గుబేలుమంది అడవి అంతా కలియదిరిగింది. వసంతుడు కనపడనే లేదు. బదులుగా ఛాయను తప్పించుకువచ్చిన తపనుడు కనపడ్డాడు. అతడు వనరమను చూడటంతోటే సంతోషంతో, వనరమ, నీకోసమే ఆ ఛాయను వదిలించుకున్నాను అని అన్నాడు. ఈ మాటకు వనరమ ఒళ్ళు మండిపోయింది. ఛీ, దుర్మార్గుడా, నా స్నేహితురాలైన ఛాయకు మోసం చేయటమే కాకుండా నాకు ద్రోహం తలపెట్టదలిచావా? ఏడి నా వసంతుడు, నువ్వే మాయం చేశావు. ఏం చేశావో చెప్పు అని గద్దించింది. అందుకు తపనుడు విస్తుపోయి, వనరమ, ఒట్టు సరి, వసంతుడి సంగతు నాకు తెలియనే తెలియదు అంటూ అక్కడ నిలబడక వెళ్ళిపోయాడు. వసంతుణ్ణి వెతుక్కుంటూ వనరమ వెళ్ళింది. ఆ దారినే ఆకాశ మార్గాన పోతున్న మన్మధుడు ఈ సంభాషణ అంతా విన్నాడు. అనిలుడు చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. అతన్ని రప్పించి తపనుణ్ణి చూపిస్తూ, ఇతని రెప్పల మీదేనా నువ్వు తేనె చుక్కలు వేసింది అని అడిగాడు. అనిలుడు తపనుణ్ణి పరకాయించి చూసి, ఇతడు కాదు, ఈ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయే అని అన్నాడు. అరెరే, సరే, అయిందేదో అయింది. ఆ తపనుడి వెనకాలే వెళ్ళి వాడు నిద్రపోగా చూసి తేనె చుక్కలు రెప్పల మీద వేసిరా. ఆ ఛాయ ఎక్కడుందో వెతికి అతడు లేచే వేళకి ఆమెను ఇతని కళ్ళ ముందు నిలబెట్టు అన్నాడు మన్మధుడు. చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి అనిలుడు తపనుణ్ణి అనుసరించి ఆకాశ మార్గాన వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తపనుడు అలసిపోయి ఒకచోట పరుండి నిద్రపోయాడు. అనిలుడు అతని కంటిరెప్పల మీద మాతంగి బొట్లు వేసి ఛాయను కనిపెట్టి తీసుకువద్దామని వెళ్ళాడు. మరి కాసేపటికి ఛాయాదేవి పరిగెత్తుకుంటూ అక్కడికే వచ్చింది. ఆమె వెనకాలే వసంతుడు వచ్చాడు. అప్పుడు ఛాయ, అయ్యో, నన్ని దుర్మార్గుని బారి నుంచి తప్పించేవారు ఎవరూ లేరా అంటూ గొంతెత్తి అరిచింది. ఆ గోల విని మన్మధుడు అనిలుడు వచ్చి ఎవరికీ కనపడకుండా అక్కడే నిలబడ్డారు. ఆ కేకలకు నిద్రపోతూ ఉన్న తపనుడికి కూడా మెలకువ వచ్చింది. వచ్చేసరికి ఎదురుగా ఛాయాదేవి కనపడింది. మరుల మాతంగి ప్రభావం వల్ల తపనుడికి ఛాయాదేవి మీద ఒక్కమాటుగా ప్రేమ ఉబికి ఆప్యాయంతో ఆమెను పలకరించాడు. ఛాయ విస్తుపోయింది. తన్ను తప్పించుకు పారిపోయిన తపనుడి మాటలేనా, ఏదో కలగా ఉందే అని అనుకుంది. ఇంతలో వసంతుడు, ఛాయ, నిన్ను ప్రేమించేది నేను కాని వీడు కాదు, వీణ్ణి పొమ్మను అని అన్నాడు. ఈ మాట వినేటప్పటికీ ఛాయకు ఇదొక దొంగ నాటకం అనిపించింది. ఇంతలో అక్కడికి వనరమ కూడా వచ్చింది. ఛాయాదేవి కోసం వసంతుడు తపనుడు వాదులాడుకోవటం చూసి, వనరమ, ఈ ఛాయ దుర్మార్గురాలు, ఈ గంధర్వ కుమారులిద్దరినీ తనే పెళ్లాడదామనుకుంటుంది కాబోలు అని అనుకొని స్నేహితురాలైన ఛాయను తిట్టింది. నేనే పాపం ఎరగనంటూ ఏడ్చింది ఛాయ. తపనుడు వసంతుడు మరుల మాతంగి ప్రభావం వల్ల ఛాయాదేవి కోసం యుద్ధం చేయటానికి సిద్ధపడి కర్రల కోసం పరుగెత్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ నిష్కారణంగా బుర్రలు బద్దలు కొట్టుకునే ఉంటారని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మన్మధుడు ఒక లోతైన నది అడ్డుగా ప్రవహించేటట్లుగా తన మాయ వల్ల ఏర్పాటు చేశాడు. యువతల ఒడ్డు నుంచి తపనుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కర్రలు విసురుకున్నారు. కాని అవి నదిలోనే పడిపోయాయి. ఇద్దరు చెరొక గట్టు మీద సొమ్మసిల్లిపోయారు. ఇక్కడ ఏడ్చేడ్చి ఛాయాదేవి శాపనార్థాలు పెట్టిన వనరమ నేల కొరిగారు. అప్పుడు మన్మధుడు, అనిల, ఈ ఛాయాదేవి లేవకముందే తీసుకెళ్ళి తపనుడి వద్ద విడిచిరా అని అన్నాడు. అనిలుడు అలానే చేసి వచ్చాడు. ఈ వనరమను కూడా తీసుకెళ్ళి నది అవతల ఉన్న వసంతుని వద్ద విడిచిరా అని అన్నాడు మన్మధుడు. మన్మధుడు చెప్పినట్టుగా చేసి వచ్చాడు అనిలుడు. అతనితో మన్మధుడు, అనిల, మన పని పూర్తి కాలేదు సుమా. తపనుడు ఛాయ మేలుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకొని సంతోషపడతారు కాని అవతల ఒడ్డున ఉన్న వనరమ వసంతుడు మేలుకొని ఆనందించలేరు. ఏమంటే ఆ మాతంగి మూలాన్ని వసంతుడు లేచి ఛాయ కోసం పలవరిస్తూనే ఉంటాడు. ఈ మాతంగికి విరుగుడు లేదా అని అన్నాడు.
లేకేమి అంటూ అనిలుడు వెంటనే 4 ఆకులేవో తెచ్చాడు. అనిలుడు వసంతుని రెప్పల మీద ఈ పసరు పిండేసరికి తేనె విరిగిపోయి అతడు మునపటిలాగానే వనరమను ప్రేమించాడు. ఛాయ, తపనులు అవతల ఉన్న వనరమ, వసంతులు నిద్రలేచారు. మాయానది మాయమైంది. అంతా కలలా తోచింది. నలుగురు సంతోషంగా వెళ్ళిపోయారు. మరి ఒక్క క్షణం కూడా మన్మధుడు ఆగలేదు. అతడు రతీదేవి అంతఃపురానికి వెళ్ళేసరికి ఆమె నిద్రపోతోంది. నిద్రలో కూడా ఆమె కళ్ళల్లో కోపం అలా కనపడుతూనే ఉంది. మన్మధుడు ఆ కంటి మీద ఈ కంటి మీద తాను తెచ్చిన మాతంగి చుక్కలు వేసేసి ఆమె లేచేవేళకి కనిపెట్టుకు కూర్చున్నాడు. రతీదేవి లేచింది. ఆమె కోపమంతా ఏమైందో. ఎక్కడికి వెళ్ళావు మన్మథ? నాకు కోపం వస్తే మాత్రం వెళ్ళిపోతావా? ఇంకెప్పుడు వెళ్ళనని ఒట్టేసుకో అంటూ అతని చేయి తీసుకొని ఆమె తన చేతిలో ఉంచుకుంది. ఇంక నీకసలు కోపమే రాదులే అన్నాడు కీలకమెరిగిన మన్మధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఇలా మరుల మాతంగి అనే ఈ కథ సమాప్తమైంది. విడిపోయిన నిద్రమత్తు. ఈ కథను రాసిన వారు పివిఎస్ జగన్మోహన్ రావు. ఇక కథలోకి వెళ్దాం. పాలేరు పోలయ్యకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడికి సోమయ్య అని పేరు పెట్టి పోలయ్య ఎంతో గారాబంగా పెంచాడు. సోమయ్య పెద్దవాడవుతున్న కొద్దీ తండ్రికి అన్ని పనుల్లోనూ సహకరిస్తూ వచ్చాడు. అయితే సోమయ్యలో ఒక దురలవాటు ఉండేది. వాడు జాము పొద్దెక్కి గాని నిద్రలేచేవాడు కాదు. నిద్రలేచినాక తండ్రికి అన్నం తీసుకెళ్ళి పొలంలో తండ్రితో సమంగా పాటుపడేవాడు. తన కొడుకు శ్రమ పడుతున్నందుకు పోలయ్యకు సంతోషంగానే ఉండేది. కానీ పొద్దుటే లేవలేని వాణ్ణి ఎవరు పనిలో పెట్టుకుంటారు? తన తరువాత సోమయ్య గతి ఏమి కాను? ఈ భయంతో పోలయ్య తన కొడుక్కు తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటు కలిగించాలని చూశాడు. కానీ పోలయ్య ప్రయత్నాలు ఫలించనే లేదు. ఇక సోమయ్యకు తండ్రి మాట మీద ఎంత విలువ ఉన్నప్పటికీ తండ్రి చెప్పినట్టుగా తెల్లవారుతూనే నిద్రలేవటం మటుకు వాడికి సాధ్యం కాలేదు. రాను రాను ఇది పోలయ్యకు గడ్డు సమస్య అయ్యింది. అతను ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క దమ్మిడి కూడా వెనక వేసుకోలేకపోతున్నాడు. తాను బ్రతికి ఉన్నంతకాలము సోమయ్యకు ఎలాగో గడిచిపోతుంది. కానీ తాను చనిపోయాక సోమయ్య తన కాళ్ళ మీద తాను నిలబడాలి. వాడికి రెక్కాడితే గాని డొక్కాడదు. సోమయ్య మారకపోతే వాడి పరిస్థితి భయంకరంగా తయారవుతుంది. పోలయ్య తన ఈ భయం గురించి ఊళ్ళో ఉన్న తన బావమరిదితో చెప్పుకొని వాపోయేవాడు. ఇదిలా ఉండగా పోలయ్య వారం రోజుల పాటు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. సోమయ్యను తన బావమరిది ఇంట ఉంచి వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పోలయ్య వెళ్ళిపోయాడు. ఇక సోమయ్య తన మేనమామ ఇంటికి వెళ్ళిన 3వ రోజు ఉదయం ఆ ఇంట ఒక దొంగతనం జరిగింది. తెల్లవారుతూనే సోమయ్య మామ, అత్త పనిలోకి వెళ్ళారు. సోమయ్య ఒక్కడే ఇంట్లో ఉండగా ఈ దొంగతనం జరిగింది. బల్లున తెల్లవారి నువ్వు ఇంట్లో ఉండగా నీకు తెలియకుండా ఇది ఎలా జరుగుతుంది? నువ్వే దొంగతనం చేశావు అన్నాడు మేనమామ సోమయ్యతో. చుట్టుపక్కల వాళ్ళు కూడా సోమయ్య దొంగతనం చేశాడనే అభిప్రాయపడ్డాడు. తనకేమీ తెలియదని తాను నిద్రపోతున్నానని సోమయ్య అన్నాడు. శరీర కష్టం చేసి బ్రతికేవాడు అంత పొద్దెక్కి నిద్రపోతున్నానంటే ఎవరూ నమ్మలేదు. దొంగ అన్న పేరు తెచ్చుకొని సోమయ్య తండ్రి కోసం ఎదురుచూడసాగాడు. తరువాత పోలయ్య వచ్చాడు. కొడుకు మీద దొంగతనం ఆరోపించారని విని పోలయ్యకు కోపం వచ్చి వాడు అలాంటివాడు కాదు అని కొడుకును ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే మర్నాడు ఉదయం పోలయ్య నిద్రలేచేసరికి సోమయ్య కూడా లేచి ఉన్నాడు. పోలయ్య మొదట ఆశ్చర్యపడి వెంటనే తన బావమరిది ఎత్తు గ్రహించాడు. తాను ఎంత ప్రయత్నించినా సోమయ్య నిద్రమత్తు వదిలింది కాదు. దాన్ని తన బావమరిది వదలగొట్టేశాడు. పోలయ్య తన బావమరిదికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. చూడు బావా, ఈ కాస్త దానికి ఎంత తతంగం చెయ్యవలసి వచ్చిందో. అందుకే మొక్కగా ఉండగానే వంచాలి, మానును వంచటం కష్టం అన్నాడు పోలయ్య బావమరిది.
ఇలా విడిపోయిన నిద్రమత్తు అనే కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పాపాత్ముడి పుణ్యం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏవైనా పాపాలు చేసి వాటి పరిహారం కోసం ఇలా శ్రమపడటం నియమంగా పెట్టుకున్నావా ఏంటి? ఎందుకంటే పాపాలు అలా పరిహారం కావటానికి నిదర్శనంగా నీకు శరభయ్య కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శరభయ్య అనేవాడు కోటీశ్వరుడి కొడుకు. తండ్రి అనంతరం అతను డబ్బుతో సాధించదగిన సుఖాలన్నీ తనివితీరా అనుభవించి సుఖాల కోసం అనంతంగా పాపాలు సైతం చేశాడు. అతను చెయ్యని అన్యాయమో అవలంబించని అవినీతి లేదు. ఇలా సుఖలోలుడుగాను దైవభీతి లేనివాడుగాను బ్రతికిన శరభయ్య నడి వయస్సు దాటి వార్ధక్యం మీద పడే వయసులో తాను గడిపిన జీవితం గురించి అమితంగా పశ్చాత్తాపపడసాగాడు. ఎంతటి అసమర్థుడైనా జీవితంలో అనేక మంచి పనులు చేసి అంతో ఇంతో పుణ్యం సంపాదిస్తాడు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే శరభయ్యకు తాను ఒక్క మంచి పని చేసినట్టు గాని చిన్న మెత్తు పుణ్యం సంపాదించినట్టు గాని తోచలేదు. ఒక్కసారిగా శరభయ్య వైఖరి పూర్తిగా మారిపోయింది. అతను సుఖాల మీద విరక్తి కలిగి తన మిగతా జీవితమంతా దాన ధర్మాలలోనూ పుణ్యకార్యాలలోనూ గడవటానికి నిశ్చయించాడు. శరభయ్య అంటే ఎంతో దురభిప్రాయం గలవాళ్ళు అతనిలో మార్పు చూసి అతన్ని ఒక దేవుడిగా చూడసాగారు. అతని దానగుణం దానం పుచ్చుకునే పేదలనే ఆశ్చర్యపరిచింది. అయితే అతని కొడుకులు భార్య మటుకు శరభయ్యకు మతి చెడిందని అనుకున్నారు. దాన ధర్మాలతో త్వరలోనే ఉన్నదంతా ఖర్చు చేస్తాడని భయపడి వాళ్ళు శరభయ్యను తమ భాగాలు పంచి ఇవ్వమని అన్నారు. శరభయ్య అందుకు అభ్యంతరం చెప్పలేదు. తన పాపాలు పరిహారం కావాలంటే తన సొంత డబ్బుతోనే కావాలి. శరభయ్య వంతు వచ్చిన ఆస్తి అంతా దాన ధర్మాల కింద త్వరలోనే ఖర్చయిపోయింది. చివరకు అతను తన ఇల్లు కూడా అమ్మేసి వీధిలో నిలబడవలసిన పరిస్థితి వచ్చాక తన శేష జీవితం తీర్థయాత్రల కింద గడపటానికి నిశ్చయించి ఇంటి నుంచి బయలుదేరాడు. అతను అలా అరణ్య మార్గంగా పోతూ ఉండగా ఒక చోట ఒక బ్రహ్మ రాక్షసి అతని దారికి అడ్డంగా నిలబడి, అయ్యా, నువ్వు చూడగా ఉత్తముడిలాగా ఉన్నావు, నాకు ఒక ఉపకారం చెయ్యగలవా అని అడిగాడు. శరభయ్య బ్రహ్మ రాక్షసిని చూసి భయపడక, ఏమిటది అని అడిగాడు. నేను చెప్పరాని పాపాలు ఎన్నో చేసి ఇలా బ్రహ్మ రాక్షసిగా బ్రతుకుతూ ఉన్నాను. మీరు నాకు మీ పుణ్యం దానం చేసినట్లయితే నాకు విముక్తి కలుగుతుంది అన్నాడు బ్రహ్మ రాక్షసి. ఓ, తప్పకుండా అలాగే చేస్తాను అంటూ శరభయ్య తనకు గల పుణ్యం యావత్తు బ్రహ్మరాక్షసికి ధారపోశాడు. కానీ బ్రహ్మరాక్షసి రూపం ఏమాత్రమూ మారలేదు. బ్రహ్మరాక్షసి అందుకు నిరాశతో, మొదలు నీకు పుణ్యం ఉంటే కదా నాకు ధారపోయటానికి అని శరభయ్యను దెప్పాడు. అయితే అంతలోనే ఆకాశం నుంచి దేవతా విమానం ఒకటి వారి సమీపంలో దిగింది. బ్రహ్మరాక్షసి పరమానందంతో అందులోకి ఎక్కబోయాడు. కానీ దేవసారథి బ్రహ్మరాక్షసితో తోసేసి విమానంలో శరభయ్యను ఎక్కించుకున్నాడు. బ్రహ్మరాక్షసి చూస్తుండగానే విమానం ఆకాశంలోకి వెళ్ళిపోయింది. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజా, తనకున్నదంతా దాన ధర్మాల కింద ఖర్చు చేసిన శరభయ్యకు పుణ్యం లేకుండా ఎందుకు పోయింది? ఆ దాన ధర్మాలు అతని పాపాలు పరిహారం చేయటానికే సరిపోయినందువలన, లేక అతను పుణ్యం సంపాదించుకోవాలన్న స్వార్థంతో చేసినటువంటి దాన ధర్మాలు కావటం చేతనా? ఏమైనా బ్రహ్మరాక్షసికి విముక్తి కలిగించలేకపోయిన శరభయ్య బొందితో స్వర్గానికి పోవటం మరింత వింత కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, శరభయ్య పుణ్యం సంపాదించుకోలేదనుకోవటం పొరపాటు.
అతను తన గత జీవితం గురించి పశ్చాత్తాపపడిన క్షణం నుంచి ఎంతో పుణ్యం సంపాదించాడు. అతనిలో ఏ కోశాన స్వార్థమనేదే లేదు. ఒకవేళ అతనిలో స్వార్థం ఉన్నట్లయితే తన పిల్లల ఆస్తిని కూడా తన పుణ్యం కోసం ఖర్చు చేసేవాడే. అంతకన్నా మంచి నిదర్శనం ఏమంటే, తనలాగే పాపాలు చేసి తనకన్నా దారుణంగా బ్రహ్మరాక్షసి జన్మ ఎత్తిన వాడి విముక్తి కోసం తన పుణ్యమంతా ధారపోయటానికి సిద్ధపడ్డాడు. అయితే బ్రహ్మరాక్షసిలో వల్లమాలిన స్వార్థముంది. శరభయ్యతో పోల్చితే వాడు హీనుడు. అందుకే ఇంకొకరి పుణ్యంతో తాను బాగుపడాలనుకున్నాడు. అందుకే వాడి కోరిక తీరక బ్రహ్మరాక్షసిగానే ఉండిపోవలసి వచ్చింది. స్వార్థం ఏ కోశాన లేని శరభయ్య కోసం దేవతలు విమానం పంపారంటే అందులో వింత ఏమీ లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా పాపాత్ముడి పుణ్యం అనే ఈ కథ సమాప్తమైంది. చెత్త చదారం. ఈ కథను రాసిన వారు రాయవరపు ఆదినారాయణరావు. ఇక కథలోకి వెళ్దాం. సీత ఎంతో అందంగా ఉంటుంది. మనసు కూడా ఎంతో మంచిది. అందుకే సవతి తల్లి రవణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తూ వస్తుంది. రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అది పొద్దస్తమానము తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలని చెప్పి కొట్టిస్తూ ఉండేది. సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటుంది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరటంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనపడింది. ఇంతలో మంచినీళ్లు తీసుకొని అక్కడకు వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు. అంతే, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు. రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది. పెళ్లి కొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఆలోచించి ఏ విషయమో కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మనింట్లో ఉండగా నీకు పెళ్లి కాదు. ఈ రాత్రి దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను. దాంతో దీని అందం నాశనమవుతుంది అని అన్నది. గీత ఈ మాటలకు భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెనవుతాను అంటూ సంతోషించింది. ఈ మాటలు సీత విన్నది. గుండె గభీల్మనగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీపారణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద విశ్రమించి ఒల్లెరక్కుండా నిద్రపోయింది. బారెడు పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృతాకారుడొకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి వేళ చిరుతపులి ఆమె పైకి దుమకబోతూ ఉండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటినుంచి ఆమెకే అపాయము రాకుండా కాపలా కాస్తున్నాడట. సీత వాడికి తన కృతజ్ఞతలు చెప్పుకుంది. నాకు నువ్వంటే ఇష్టమైంది, మనం పెళ్లి చేసుకుందాం, హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు వికృతాకారుడు. సీతకు వికృతాకారుడు నచ్చలేదు. తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేక, నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే, కానీ నేను ఈ అరణ్యానికొచ్చింది ఎందుకనుకున్నావు? ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడెవడో తక్షణం కంటబడితే బావుణ్ణు. ఒక్క కత్తివేటితో వాణ్ణి 4 ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, ఆ మరుక్షణం ఇదే వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వాడు వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను. నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేను నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావటంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేకపెట్టి మూర్ఛపోయింది.
వికృతాకారుడు రాక్షసుణ్ణి నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి, ఛీ, రాక్షసుడితో పోరాటానికి నేనేమైనా పిరికి పారబోతుననుకున్నావా అంటూ అక్కడ్నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమి చెయ్యను. నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది, మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి, నేనేమో పిచ్చుక పిట్టను, మనకు పెళ్ళెలా వీలవుతుంది, నలుగురు మన జంటను చూసి నవ్విపోరు అని అన్నది. నాకు కామరూప విద్య తెలుసు, నీకోసం నవ మన్మదాకారుడైన మానవుడి రూపాన్ని ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు. అప్పటికి సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులోంచి పోలేదు. వాడినెలా వదిల్చుకోవాలో తెలియక, నేను తల్లిచాటు పిల్లను, నా పెళ్లికి అమ్మను ఒప్పించు అని అన్నది. రాక్షసుడు సరేనని సీతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు. సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వాడెవడో రాక్షసుడిలాంటి వాడు నన్నే పెళ్లాడతానని నా వెంట పడ్డాడు, నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకుంది. సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకొని, రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది. ఇంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి, ఏయ్ ముసలిదానా, సీతను విడిచిపెట్టు, ఆ పిల్ల ఒంటి మీద ఈగ వాలినా నిన్ను ఈగను నలిపినట్టు నలిపేస్తాను అని అన్నాడు. రమణమ్మ హడలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి, ఎవరు నువ్వు, నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అని అన్నది. నేను నీ కూతురు సీతను ప్రేమించాను, మా పెళ్లికి నీ అనుమతి కావాలి, అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడని తెలియకపోవటం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూపసౌందర్యానికి ముగ్ధురాలై, నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేనే నువ్వు చెప్పిన మాటలు వింటాను అని అన్నది. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి, నాది ఒకే మాట, నాకు ఒకే భార్య, నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అన్నింటికీ నీ ఇష్టం కుదరదు, నేను 3 పనులు చెబుతాను, అవి చేయగలిగితే నీ పెళ్లి నీ ఇష్టప్రకారం జరుగుతుంది, లేకుంటే నా ఇష్టప్రకారం, సరేనా అన్నది రమణమ్మ. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు, అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపింది. గంటలో దాన్నిండా నీళ్లు నింపాలని చెప్పింది. ఆ గుండిగ పూర్వకాలానిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతోనూ పట్టుకొని నూతిలోకి దూకాడు. ఆ తరువాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నీళ్ల గుండిగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండిగ నిండా నీళ్లుండటం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీళ్ల గుండిగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ 2వ పని అవుతుంది అని అన్నాడు. రమణమ్మ తేరుకొని, నీకు కండబలం బాగానే ఉంది, సర్లే కాని ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించాలి, మా ఇల్లంతా చిందరవందరగా ఉంది, ఏ సామాన్ ఎక్కడుండాలో ఉండవలసిన చోట ఏదీ లేదు, ఇల్లంతా గంటలో సర్దిపెట్టగలవా అని ప్రశ్నించింది. ఓ, అదెంతసేపు, కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇనుప పెట్టెలు, ధాన్యం బస్తాలు అటక మీదికి చేరిపోయాయి.
ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తాచెదారం అలాగే పడి ఉంది. ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తాచెదారం తీసేయలేకపోయావా? ఇదేనా నీ చాకచక్యం? అంటూ రమణమ్మ రాక్షసుణ్ణి ఎద్దేవా చేసింది. అది నీ పని. ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. మా అమ్మ ఏం చెబితే అది చేస్తానన్నావు. చేశావా? సరే సరి, లేదా ఓడానని ఒప్పుకో అన్నది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం అన్ని విధాలా మంచిది. ఎవరో పెళ్లికి రాక్షసుణ్ణి ఆహ్వానించి నీ కావలసిందంతా తినమంటే వచ్చిన అతిథులెవ్వరికి విందు భోజనం మిగలకుండా తినేశాడట. నీ పని నేను చేయటం నీకే ప్రమాదం. అయినా పర్వాలేదంటే చెప్పు, చేస్తాను అని అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న చెత్తాచెదారాన్నంతా బయటికి విసిరేసేయ్. ఈ 3 పనులు నువ్వు చేసినట్లయితే నువ్వు ఈ పందెన్ని గెలిచినట్లే అన్నది రమణమ్మ మొండిగా. దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తాచెదారం నువ్వు, నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని దూరంగా విసిరేసి సీతతో, నేను విసిరేసిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు. ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకు ఇక్కడికి రారు అని అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ, నీలో వాళ్ళను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక క్షణం మౌనంగా ఊరుకొని, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనన్నావు. నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తాచెదారం గురించి వాళ్ళను ముందుగా హెచ్చరించాను. మూర్ఖులు, దుర్మార్గులు. ముందుగా హెచ్చరించిన తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలాగా అడిగించాను. అర్థమైందా అని అన్నాడు. సీత ఇదంతా విని అర్థమైందన్నట్టుగా తల ఊపింది. మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తను తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడటం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడుగా మారిన రాక్షసుణ్ణి నిస్సంకోచంగా పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించింది. ఇలా చెత్తాచెదారం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల్ని మీ స్నేహితులకి, బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.